పొద్దున్నే రంగారెడ్డి జిల్లా ఉలిక్కి పడింది. రేవంత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులతో కలిపి 6గురిని దారుణంగా హత్య చేశాడు దుర్మార్గుడు. ఈ ఉన్మాద ఘటన షాబాద్ మండలం దైవాలగూడలో అర్ధరాత్రి జరిగింది. గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. దాంతో బాలిక కుటుంబ సభ్యులు మే 16న రాజ్ కుమార్ మీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పోక్సో కేసు కింద రాజ్ కుమార్ను పోలీసులు మే 26న అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్న రాజ్ కుమార్పై బలహీనమైన కేసులు నమోదు చేయడంతో నిన్న బెయిల్ మీద బయటకొచ్చాడు. తన మీద కేసు పెట్టిన వారి మీద కక్ష పెంచుకున్న రాజ్ కుమార్ ఉన్మాదిలా మారిపోయాడు. వారిపై పగ తీర్చుకోవాలన్న కసితో బాధితురాలి ఇంటికి చేరుకున్నాడు. బాధితురాలి తల్లి నానమ్మలను బెదిరించి బాలికను ఊరి శివార్లోకి లాక్కెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారం చేసి కత్తితో గొంతు కోసి చంపాడు. అనంతరం మరోసారి బాలిక ఇంటికొచ్చి తనపై కేసు పెట్టడానికి కారణమైన బాలిక తల్లి నానమ్మలను అదే కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత భార్యకు ఫోన్ చేసి పిల్లలను చూడాలని ఉందని చెప్పడంతో ఇంట్లోకి రానిచ్చింది భార్య సరిత. ఇంట్లోకి రాగానే 7 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య సరితను 5 ఏళ్లలోపున్న కుమారులు పరీక్షిత్, దైవిక్షిత్లను దారుణంగా కత్తితో గొంతు కోసి చంపాడు. అనంతరం ఈ మారణ హోమం గురించి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. తాను కూడా మరి కాసేపట్లో చనిపోతున్నానని తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్లు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. నిందితుడి కోసం డాగ్ స్క్వాడ్తో జల్లెడ పడుతున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా గాడి తప్పాయి. నిత్యం ఎక్కడో చోట ఆడబిడ్డలపై అత్యాచారాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. మహిళలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ క్రమంలో తెలంగాణలో క్రైమ్ రేటు విపరీతంగా పెరుగుతోంది. పోక్సో కేసులు దేశంలో 6% నమోదైతే ఒక్క తెలంగాణలోనే 16% పోక్సో కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో 28.9% అత్యాచారాల సంఖ్య పెరిగింది. సగటున రోజుకు 8 అత్యాచారాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో క్రైమ్ రేటు ఏకంగా 41% పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తూ కేసీఆర్ సర్కారు నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను రేవంత్ రెడ్డి తన రివ్యూల కోసం వాడుకుంటున్నాడు. దాంతో పోలీసులు రేవంత్ కార్యక్రమాలపైనే దృష్టి సారిస్తూ భద్రతను పూర్తిగా గాలికొదిలేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ రావు అందజేస్తారు. సందీప్ రావు, మొత్తంగా అభం శుభం తెలియని ఆ చిన్నారులతో సహా మొత్తం 6గురిని హత్య చేయడానికి ప్రధాన కారణం ఏంటో తెలిసింది. దీనికి సంబంధించి పోలీసులు కానీ అక్కడ ఉన్న స్థానికులు కానీ ఏమంటున్నారు? షాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా స్థానికులంతా ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బాధితురాలి బంధువులు కూడా ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ బంధువులు ఏమంటున్నారు, పోలీసులు ఏమంటున్నారు, పూర్తి సమాచారం ఏంటి? అంటే ప్రధానమైనటువంటిది పోక్సో కేసులో తనను కేసు నమోదు చేశారనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే దానిపైన కక్ష కట్టి నిందితుడు ఈ విధంగా 6గురిని అత్యంత దారుణంగా హత్యకు పాల్పడ్డాడు. అయితే ప్రస్తుతం ఇప్పుడు కుటుంబ సభ్యులు అయితే షాబాద్ జాతీయ రహదారిపైన ఆందోళన నిర్వహిస్తున్నారు. వాళ్ళు ఒకటే డిమాండ్, 6గురిని చంపడానికి మిగతా వాళ్ళని చంపడు అనేటువంటిది లేదు కాబట్టి ఖచ్చితంగా అతన్ని ఎన్కౌంటర్ చేయాలనేటువంటిది వీళ్ళ డిమాండ్. నిందితుడిని వెంటనే పట్టుకోవాలి, అరెస్ట్ చేయాలి, ఎన్కౌంటర్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటు పోలీసులు కూడా సిపి తరుణ్ జోషి నేతృత్వంలో డీసీపీ యోగేష్ వీళ్ళంతా కూడా ప్రస్తుతం పిఎస్ లోనే షాబాద్ ఈ ఏదైతే దైవాలగూడ మధ్య ఉన్నారో వాళ్ళంతా ప్రస్తుతం ఇంకా కూడా నిందితుడికి సంబంధించి 7 బృందాలుగా విడిపోయి పోలీసులు ఎక్కడికక్కడ
దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరి నిందితుడు పట్టుబడితే ఏం చేస్తారు అనేటువంటిది ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారి ఈ ఘటనతో ఉలిక్కి పడింది. ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక నిందితుడు 6గురిని ఏకకాలంలో హత్య చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒక ఫ్యూచర్ సిటీ, ఇంత టెక్నాలజీ, ఇంత పోలీస్ వ్యవస్థ ఉన్న ఈ క్రమంలో ఈ రకంగా హత్యకు పాల్పడము అత్యంత పాశవికంగా ఈ దారుణ ఘటనకు పాల్పడడంతో పాటు నిందితుడు నిన్నే పోక్సో కేసులు రిలీజ్ అయిన తర్వాత మరి అతనిపైన నిఘా ఉంచాల్సిన అవసరం పోలీసులపైన ఎంతైనా ఉంది. కానీ పోలీసులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఇవాళ 6గురు మొత్తంగా విగత చిత్రంగా మారి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. అందులో అభశుభం తెలియని 2 చిన్నారులు, ఒక మైనర్ బాలిక ఉంది, ఒక వృద్ధురాలు ఉంది, 24 సంవత్సరాల నిందితుని భార్య కూడా ఉంది. మరి రాజ్ కుమార్ కు అత్యంత దారుణమైన శిక్ష విధించే అవకాశం అయితే ఉన్నప్పటికీ మరి ఇప్పుడు పట్టుబడితే ఏం చేస్తారు అనేటువంటిది మనకు తెలియాల్సి ఉంది. మొత్తంగా 7 బృందాలు అయితే ప్రస్తుతం గాలింపు చేపట్టాయి. అయితే సందీప్, అంటే ఒక నిందితుడు, రాజ్ కుమార్ నిందితుడు, జైల్లో ఉండవలసిన నిందితుడు బయటకు వచ్చి, బెయిల్ పైన బయటకు వచ్చి 6గురిని హత్య చేయడం అంటే పోలీసుల పెద్ద ఫెయిల్యూర్గానే చెప్పాలా? దీన్ని స్థానికులు ఏ విధంగా చూస్తున్నారు, ఏమంటున్నారు? మొత్తంగా అంటే గ్రామంలో అయితే విషాదాచారాలు అయితే అందుతున్నాయి. పోలీసులు ఇక్కడికక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. బంధువులకు సంబంధించి వాళ్ళ నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మొత్తంగా చూడాలి మరి వాళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా నిందితుడు ఎప్పుడు పట్టుబడతాడా, దొరికితే చంపేస్తామన్నట్టు కూడా వాళ్ళంతా కూడా ఆగ్రహంతో ఉన్నారు. మరి చూడాలి. 7 బృందాలు అయితే ప్రస్తుతం నిందితుని కోసము గాలింపు చేపట్టాయి. ఆయన ఇంట్లోనే తల్లిదండ్రులకు చెప్పి వెళ్ళడం జరిగింది. తాను 6గురిని హత్య చేశాను, నేను కూడా చనిపోతున్నాను అంటూ చెప్పి ఇంట్లోంచి పరారయ్యాడు. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇదంతా జరిగిన తతంగం. మరి ఉదయం 4 గంటల నుంచి ఇప్పటి వరకు నిందితుడి కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు నిందితుడు పట్టుబడలేదు. మరి పోలీస్ వ్యవస్థ, ఇంత పెద్ద వ్యవస్థ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో ఉంది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా మరి ఈ ఘటనను వాస్తవంగా పోక్సో కేసులో అరెస్ట్ అయిన నిందితుడు బయటకు రాగానే ఆ నిందితుడి వ్యవహారాలు ఏ విధంగా ఉంటుంది అంటే, ఎవరైనా సరే ఒక కేసు పెట్టిన తర్వాత కక్ష కడతారు. ఆ కక్ష దానికి సంబంధించి కూడా మరి ఒక నిఘా ఉంచాల్సిన అవసరం ఉండే. కానీ అటువంటిది ఏం లేకుండా కేవలం సూతు మంత్రంగా వదిలేయడంతో ఇవాళ 6గురు విగత జీవులుగా మారారనేది వాస్తవం. రాష్ట్రం మొత్తం కూడా ఉనికి పడ్డది ఈ ఘటన పైన. అసలు ఏం జరుగుతోంది, అసలు ఇంత దారుణ ఘటనలో మరి బంధువులైతే ఆందోళన వ్యక్తం చేస్తూ షాబాద్ రహదారి పైన బైఠాయించారు. పోలీసులు సంధాయించే ప్రయత్నం చేసినప్పటికీ నిందితుడు దొరికితే మర్డర్ చేయండి తప్ప అరెస్ట్ చేసే అవకాశం లేదు, అరెస్ట్ చేయడానికి మాత్రం వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా 6గురు వ్యక్తి మరికొద్ది మందిని చంపడం అనేదానికి అంటే చంపడం అనేటువంటి గ్యారెంటీ లేదు. ఖచ్చితంగా మరికొద్ది మందిని ఆయన చంపుతాడు. ఖచ్చితంగా ఆయన్ను ఎన్కౌంటర్ చేయాలనేటువంటిది వీళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్. ప్రస్తుతం అదే ఇష్యూస్ ఇప్పుడు అయితే ధర్నా చేస్తున్నారు. కానీ ఎవరు కూడా వెనక్కి తగ్గకుండా వాళ్ళ ధర్నా ప్రాపర్ అయితే కొనసాగిస్తా ఉన్నారు. మరి చూడాలి మరి కాసేపట్లో నిందితునికి సంబంధించి ఎటువంటి సమాచారం రాబోతోంది. మరి నిందితుడు ఎక్కడ ఉన్నాడు, ఇప్పటికే దాదాపు అతను అసలే గాయించబడ్డా లేకపోతే అతనే ఆత్మహత్యకు పాల్పడ్డా, లేదంటే మరి ఏం జరుగుతుందనేది అత్యంత కీలకంగా మారింది. మరి మరికొద్ది సేపట్లో వాళ్ళకు నిందితునికి సంబంధించి పట్టుబడ్డా లేకపోతే ఆయన ఇంకా ఫరార్లో ఉన్నాడని మనకు తెలవబోతోంది. అయితే సందీప్ రావు, అంటే ఈ పోక్సో కేసు కంటే ముందు నిందితుడిపైన ఏమన్నా కేసులు నమోదయ్యాయా ఇంతకుముందు? అలాగే ఈ కేసు పోక్సో కేసు నమోదైనప్పుడు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారా లేదా? దీనికి సంబంధించి అతని నిందితుడి వ్యవహార శైలి కూడా ఎలా ఉండేది అనే దానిపైన పోలీసులు ఏమైనా సమాచారం ఇచ్చారా, ఏమంటున్నారు? ఇప్పటి వరకు అయితే ఒక పోక్సో కేసు మాత్రమే నిందితుడిపైన నమోదైంది. ఆ పోక్సో కేసులోనే నిందితుడిగా ఉన్నాడు. మే 16వ తేదీన ఆయన అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత నిన్న రిలీజ్ అయ్యాడు. అయితే కేవలం ఒక కక్ష తనపైన కేసు నమోదు చేశారు, తనను అరెస్ట్ చేశారు, తనను జైలు పాలు చేశారు, గ్రామంలో తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేదు అనేటువంటిది వల్ల ఆయన ఆ నేపథ్యంతో కక్ష కట్టాడు. ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజాము దాదాపు 2 నుంచి 3 గంటల ప్రాంతంలో అందరూ ప్రశాంతంగా నిద్రిస్తున్నటువంటి సమయంలో హత్యకు పాల్పడ్డాడు. అందులో అయితే అప్పటికే 2 మృతి చెందినప్పటికీ ఇంట్లో ఒకే కుటుంబంలో ఉన్న 3గురిలో 2 మృతి చెందారు. అయితే కేకలు వేసినప్పుడు కూడా, ఎందుకంటే అత్యంత గాఢంగా నిద్రించేటువంటి సమయము 2 గంటల ప్రాంతంలో ఎవరు కూడా పక్క వాళ్ళు కూడా కేకలు వినిపించినప్పటికీ కూడా వారికి ఎవరు కూడా అంత నిద్రలో ఉండడంతో గమనించలేదు. ఈ క్రమంలో నిందితుడికి ప్రశ్నాంటిగా మారింది. ఆ బాలికను ఎవరైతే మైనర్ బాలిక ఉందో ఆమెను 15 సంవత్సరాల బాలికను తీసుకెళ్లి చెరువు వద్ద అక్కడ
అత్యంత దారుణంగా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో అత్యాచారం చేసి అక్కడే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఇది ప్రధానమైన అంశం. ఆ తర్వాత ఇలా తాను కుటుంబానికి దూరం అవుతున్నాను, స్థానిక భక్తులనంటూ భావించి ఇద్దరు పిల్లలు అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులు కనీసం వరకు ప్రపంచం గురించి కూడా జ్ఞానం లేనటువంటి ఇద్దరు చిన్నారులను చంపి భార్యను కూడా చంపేసి ఆయన అత్యంత దారుణంగా చేశాడు. ప్రస్తుతం పరాల్లో ఉన్నాడు. మరి నిందితుడు పట్టుబడతాడా లేదంటే మరి ఏం చేస్తాడు? ఒకవేళ పట్టుబడితే నిందితుడిని నేరుగా మళ్ళీ జైలుకు తరలించి రాత్రి చేస్తారా, ఇదే కంటిన్యూ కొనసాగుతుందా, లేదంటే తక్షణం జస్టిస్ చేస్తారా, న్యాయం చేస్తారా అనేటువంటి తెలియాలి. రైట్. థ్యాంక్ యూ సందీప్.